హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి సజ్జన్. బ్లాగ్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఉగాది బ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా మేము ఉగాది ఎలా జరుపుకున్నాము, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఏవేవి వంటకాలు చేసుకున్నాము, ఇంకా పూజ అనేది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఉగాది ఎలా జరుపుకున్నామో ఈ బ్లాగ్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా బ్లాగ్ అనేది చూసేద్దాము. నేను మార్నింగే ఫ్లోర్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఇల్లుకు మాఫ్ అనేది పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ బయట ముగ్గు అనేది వేసుకున్నాను. ముగ్గు వేసేసుకున్నాక ఇక్కడ డోర్లకి మామిడి తోరణం అనేది మామిడాకులు అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ డోర్ ఇంకా ముందుకు బ్యాక్ డోర్కి అనేసి మామిడాకులు వేప కొమ్మలని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ముగ్గులు కూడా ఇట్లా సింపుల్గా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మార్నింగే పూజ అనేది చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పూజ చేసుకున్న తర్వాత మన ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాను. ఇంకా ఉగాది పచ్చడి చేసుకున్నాక దేవుని పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేసుకున్నాక ఉగాది పచ్చడి కూడా ఇక్కడ దేవునికి నైవేద్యం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా గ్లాస్లో పెట్టేసుకున్నాను. చూడండి, ఇంకా పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక ఉగాది పచ్చడి అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన తెలుగువారి ఉగాది పచ్చడికి 6 రుచులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకా ఇక్కడ భక్షాలకు ఇంకా లేదా పోలేలు కూడా అంటారు. ఇంకా భక్షాలకు మార్నింగ్ శనగపప్పు నానేసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకొని ఇంకా మిక్సీ అనేది రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పూర్ణం పిండి ఇంకా చపాతీ పిండి ఇక్కడ పిసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పోలేలు చేసే ముందు ఇలా చపాతీ పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిసుకొని నానబెట్టుకుంటే పోలేలు అనేది చాలా బాగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి మేము పోలేలని నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది పోలేలు అంటారు, భక్షాలు అని కూడా అంటారు. నేనైతే ఇలా కవర్ మీదనే చేశాను ఫ్రెండ్స్. కవర్ వచ్చేసి ఒక మంచిగా మందం కవర్, దొడ్డు కవర్ అనేది తీసుకొని ఇంకా మనం కట్ చేసి దానికి ఫస్ట్ మంచిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ స్ప్రెడ్ చేశాక ఒక ముద్ద తీసుకోవాలి. చపాతీ ముద్ద ఎలా తీసుకుంటామో అలా ముద్ద చేసుకొని దాని మధ్యలో పూర్ణం పిండి పెట్టి మంచిగా రోల్ చేయాలి. రోల్ చేసేసి ఇలా ఇప్పుడు నేను చేతితో స్ప్రెడ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలా ప్రెస్ చేయాలి. కొంచెము చేతికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అప్లై చేసుకున్నాక ఇలా మెల్లగా ఇంకా చపాతీ పిండిని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ ఉంటే పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత కవర్ అనేది ఇంకా చపాతీ పిండి మీద పెట్టేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మనకు పూర్ణము. నేను ఇప్పుడు కవర్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కవర్ ఆల్రెడీ చేతికి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇట్లా బాగా స్ప్రెడ్ చేయాలి. బాగా స్ప్రెడ్ చేస్తే అది ఇంకా వెడల్పు అవుతుంది. బాగా మంచి మెల్లగా స్ప్రెడ్ చేస్తే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పూర్ణం పిండి కూడా బయటకు రాకుండా ఉంటుంది. ఇంకా మీరు చూడండి ఎట్లా వస్తుంది అనేది. ఇంకా కొంతమంది మనం చపాతీ తాలుస్తాం కదా ఫ్రెండ్స్, దాని మీద పిండి చల్లుకుంటూ చేస్తారు. ఇంకా అది నాకైతే అట్లా రాదు, నేను ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను కవర్ తీస్తున్నాను మెల్లిగా. చూడండి చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ నేను అక్కడ పెంక అనేది పెట్టేసుకున్నాను. పెంక కూడా గరం అయింది. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ చేతికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మనం చపాతీ పిండి ఎలా తాలుస్తామో అట్లా వచ్చింది చూడండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా వస్తుంది. ఇంకా పెంక మీద కొంచెం నెయ్యి చేస్తే టేస్ట్ కూడా బాగా వస్తుంది. భక్షాల పిండి ఇంకా భక్షాలు పోలలు మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మెల్లగా ఇట్లా అప్లై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా వచ్చింది. కొంతమంది ఇట్లా చేస్తారు, కొంతమంది చపాతీ పీట మీద చేస్తారు, కొంతమంది వచ్చేసి టిష్యూ పేపర్ లెక్క దొరుకుతారు ఫ్రెండ్స్, దాని మీద కూడా చేస్తారు. దాని మీద కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ఇట్లా కవర్ మీద సింపుల్గా ఇంట్లో కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కట్ చేసి ఇలా చేస్తాను. నాకైతే ఇట్లా సింపుల్గా ఆల్రెడీ చేయబట్టి నేను ఒక 7-6 టైం చేశాను. నాకు పోలేలు పర్ఫెక్ట్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా మెల్లగా తీసి మన చేతి మీద మెల్లిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇప్పుడు పెంక మీద వేసేసేయాలి అంతేగా. సింపుల్, ఏం లేదు. కొంచెం మధ్యలో ఇట్లా చితికినట్టయితే మళ్ళీ పెంక మీద వేసి స్ప్రెడ్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా భక్షాలు ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా పెంక మీద వేసినాక కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని కాల్చుకోవాలి. మన చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి. పోలేలు రెడీ, సింపుల్, ఇంతే ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్. నేను కూడా స్టార్టింగ్లో భయపడ్డాము వస్తుందో రాదు అనుకుంటా. ఇప్పుడు నాకు ఇంకా పోలేలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంత చపాతీలు ఎలా కాల్చుకుంటామో అట్లనే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇంకా పోలేలు అనేది కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. కాల్చుకున్నాక ఇట్లా పక్కకు ఇంకొక ప్లేట్లోకి వేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని చేసేసాను. ఆల్రెడీ ఒక 4-5 చేసేసాను. ఇది ఈవినింగ్ చేశాను. ఆఫ్టర్నూన్ ఒక 2-3 చేసేసుకొని మేము తినేసినాము ఆల్రెడీ.
ఇంకా భక్షాలు చేసుకున్నాక రైస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైస్, నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కట్టుచారు. మనం శనగపప్పు పొద్దున పొలలు చేశాను ఫ్రెండ్స్. శనగపప్పులో వాటర్ వస్తుంది, శనగపప్పు ఉడికినాక అది కట్టు తీసి నేను అది కట్టుచారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నేను చపాతీలు కూడా చేశాను ఫ్రెండ్స్, చపాతీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు. ఇంకా నేను ప్లేట్లోకి సర్వింగ్ చేసుకున్నాను. ఏమేమి చేసుకున్నాను అంటే రైస్, క్యాబేజ్ కర్రీ, కట్టుచారు, చపాతీలు, ఇంకా పోలేలు చేసుకున్నాను. ఇంకా పెరుగు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇది పోలేలు ఈవినింగ్ తింటున్నాం ఫ్రెండ్స్, పోలేలు, కట్టుచారు. మేము మా ఫ్యామిలీతో ఉగాది చాలా బాగా జరుపుకున్నాము. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉగాది ఎలా జరుపుకున్నాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.